అన్న మరి మీరు దేనికోసం వచ్చారు? మీ సమస్య ఏంది? మాది గ్రామం ఇబ్రాహీంపట్నం, మండల్ ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. 58 సర్వే నెంబర్లో ఆనాటి ప్రజలకు బీద వాళ్లకు భూమి లేని వారికి భూదాన్ బోర్డు మాలాంటి వాళ్ళకు సుమారుగా 400 మందికి భూమి ఇవ్వడం జరిగింది. 58 సర్వే నెంబర్లో అందరితో పాటు మాకు కూడా బీద వాళ్ళం కాబట్టి ఒక 5 ఎకరాలు ఇచ్చారు. ఈ భూమిని 2010లో నేషనల్ సెక్యూరిటీ గార్డుకి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొని ఎకరాకు 5,40,000 కట్టించింది. ఆ నష్టపరిహారాన్ని మమ్మల్ని మాతో పాటుగా 20-25 మంది భూములను అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, విఆర్ఓ వీళ్ళంతా కలిసి తప్పుడు పత్రాలు పెట్టి మాకు పేదలకు వచ్చే డబ్బులన్నీ వీళ్ళు తినేసిరానా. తప్పుడు పత్రాలు పెట్టారు? సర్టిఫికేట్లు, పాస్బుక్లు ఇవన్నీ కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. పెట్టారు డబ్బులు తినడానికి బినాం పేర్లు పెట్టి నా పేరు బదులు నీ పేరు పెట్టి డబ్బులు తినేసి వీళ్ళంతా కలిసి మా నష్టపరిహారం మాకు రాలేదని అడిగితే అధికారులు మారిరు, మీకు వేరే చోట భూమి చూపిస్తాము అని చెప్తే నా డబ్బులు ఖర్చు అయితే అంటే సుమారుగా నా ఇల్లు అమ్మి 8 లక్షలు ఇచ్చినా. అటు నాకు భూమి జరగలేదు, భూమి రాలేదు, నష్టపరిహారం రాలేదు, న్యాయం జరగలేదు. 2014లో భూదాన్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ 2014 గెలవంగానే భూదాన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ అటు భూదాన్ని రద్దు చేసి సీసీఎల్లో కలుపుకున్నాడు. ఇప్పుడున్న అధికారులు కూడా ఆ తప్పుడు పత్రాలు ఇంకా సృష్టిస్తూనే ఎవరు, అప్పుడు సృష్టించాను కాదు ఇప్పుడు కొనసాగిస్తూనే ఎవరు. వాళ్ళని కాపాడుకుంటూ మా పేదవాళ్ళకి న్యాయం జరుగుతలేదు సార్. ఇంకోటి మా ఎవరైతే మమ్మల్ని మోసం చేసిండో అధికారిని లోపడి ఉండి ఆయన్నే ఎడ్డు. కాబట్టి ప్రజావాణి అనే ప్రోగ్రామ్ చాలా మంచిగా ఉంది, ప్రజల్ని కలవడం. ఇంతకుముందు ప్రభుత్వం కలవలేదు, మా సమస్యలు వినలేదు. ఈ ప్రభుత్వం ప్రజావాణి పెట్టింది కానీ అధికారులు ఏం రోజు టీవీలలో చూస్తున్నాం, అన్ని ఎకరాలు మోసాలు చేసి టీవీలలో. అధికారులకే మళ్ళీ మీరు అధికారం ఇచ్చారు కాబట్టి మా పేదోళ్లకు న్యాయం జరుగుతలేదు సార్. మీ దృష్టికి మేము తీసుకురావడం ఏంటంటే రోజు 1 గంట టైం ఇచ్చి మా పేదోళ్ళని కలిసి మా సమస్యలు తెలుసుకొని న్యాయం ఉంటే న్యాయం చేయండి, అన్యాయం ఉంటే ఎన్కౌంటర్ చేయండి సార్. కాబట్టి పేదోళ్ళకు మాత్రం న్యాయం చేయవలసిందిగా సీఎం సార్ పాదాభివందనం చేసుకుంటూ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ అప్పుడు ఎంఆర్ఓ విక్టర్ ఉండే, ఆర్డీఓ రాజేందర్, విఆర్ఓ రామరెడ్డి, భూదాన్ చైర్మన్. ఎన్నిసార్లు మీరు వెల్లడించుకున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రోజు పోతూనే ఉంటాయి. ఏమంటారండి వాళ్ళు? రోజు రేపంట, రేపు ఎల్లుండి వీళ్ళ చుట్టూ తిరగడం వల్ల ఇటు కష్టం చేసుకోలేక అక్కడ ఇంటికి రాయి కట్టలేక ప్రజావానికి మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఇది 5వ సార్. జరగట్లేదు సార్. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేసి ఏడవద్దు, మీ బాధ మేము అర్థం చేసుకుంటాం. మాకు ఏడవద్దు. ఏడవద్దు, ఈ సమస్య చెప్పుకోవాలి, మనం సమస్య పోరాడాలి అంతేగాని ఏడవద్దు. ఏడిస్తే లేదు, ఏడవ